హూ ఎవర్ వాచింగ్ మై ఛానల్, ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ హాయ్. పొద్దుగల స్టార్ట్ అయిన మా ఈ జర్నీ 2 days మా జర్నీని 10 నిమిషాల్లో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ప్లీజ్ లాస్ట్ వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు కొన్ని మంచి మాటలు, ఒక విశేషమైన సంఘటన కనిపిస్తుంది. మ్యాక్సిమం బోరింగ్గా అయితే ఏముండదు నా ఈ వీడియో. ఫోన్లోనే టైం గంటలు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఒక 10 నిమిషాలు నా ఈ ఫుల్ వీడియోని చూడండి. కంపల్సరీ మీకు నచ్చుతుందనే కోరుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరుగా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. నా ఈ పాట ఈ సముద్రానికే అంకితం. నచ్చితే ఇంకొక లైక్ చేయండి. ఆల్మోస్ట్ వచ్చేసాం ఊరికి. బస్ దిగంగానే పిచ్చ ఆకలిస్తుండే. డైరెక్ట్గా టిఫిన్ సెంటర్కి అయితే ఉరికి టైంకి ఏది ఉన్నా లేకపోయినా కడుపులో అదైతే పడాల్సిందే. సంఘటన అని చెప్పాను కదా, అది ఇదే. మేము బస్ దిగిన దగ్గర నుంచి విలేజ్కి ఇంకా 8 kilometers ఉంటుంది. ఇంటి దగ్గర జరిగే దానికోసం తమ్ముడు స్వామి అయితే ఫుల్గా ప్రిపేర్డ్గా రెడీ అయిపోయాడని అయితే చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. మేము వస్తున్నామని కాల్ చేసి చెప్తే మిడిల్లో ఒక ఊరిలో ఈ బాక్సులు తీసుకొని మా కోసం వెయిట్ చేస్తుండే. అందరం కలిసి అయితే ఇందులోనే మా ఊరికి బయలుదేరాము. అదిగో వచ్చేస్తుంది చూడండి. అది ఏమనుకుంటున్నారు? మా చిన్నప్పటి స్కూల్. చాలా పెద్దగా చేశారు కానీ నాకేం నచ్చలే. మేము చదువుతున్నప్పుడైతే కొన్ని క్లాసెస్ గ్రౌండ్లో గ్రీనరీతో చూడడానికి కలర్ఫుల్గా కనపడుతుండే. నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే చూడండి ఎలా కనిపిస్తుందో, పాడుబడ్డ బిల్డింగ్ లాగా. రెనోవేషన్ అయితే చేయించారు కానీ ఇప్పటికంటే చూడడానికి అప్పుడే చాలా బాగుంటుండే. హే వచ్చేసాయి మన ఫ్రెండ్స్. చాలా ఇయర్స్ అయింది అవి లేపిన దుమ్ములో మొహాలను ఉఫ్ అనుకోవడం. ఇదిగో ఇది మా ఊరి చెరువు. ఊరికి ముందో చెరువు ఉంటుంది, ఊరి వెనకాల ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువు దగ్గరే నాకు ఒక జ్ఞాపకం ఉండిపోయింది. ఈ ప్లేస్లోనే మా నాన్న అంత్యక్రియలు జరిగినాయి. విలేజ్కి వెళ్ళిన ప్రతిసారి మా అమ్మని అడుగుతూనే ఉంటాను ఎగ్జాక్ట్గా నాన్న ఎక్కడ పెట్టారు అని. అక్కడ 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 అని చెప్తుంది కానీ దగ్గరికి తీసుకెళ్ళి మాత్రం చూపించలేదు మా వాళ్ళందరూ. ఎవరైనా ఉంటారా నాన్న చనిపోయిన ప్లేస్ తెలియకుండా? కానీ ఉన్నాను కదా నేను. ఎనీవే లీవ్ ఇట్. చెప్తూనే ఉంటాను. ఇలా కొన్ని జ్ఞాపకాలతో అప్పుడప్పుడు అమాస పుణ్యానికి వెళ్తుంటాం విలేజ్కి. మొత్తానికైతే వచ్చేసాము ఇంకా విలేజ్కి. చూడండి ఇదే మా ఊరు, మా మనుషులు, మా ఇండ్లు. ఇంటికి వెళ్ళేసరికైతే వాతావరణం ఇలా ఉంది. అందరూ అమ్మమ్మలు, చిన్నమ్మలు, చెల్లెళ్ళు వంటలో చాలా బిజీ అయిపోయారు. మేము వెళ్ళాక మేము కూడా కొద్దిగా సహాయం అయితే పడ్డాము. వచ్చిన వాళ్ళందరినీ పస్తుల నుంచి అయితే పంపలేము కదా, సో వంటలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. పిక్చర్ అభి బాకీ ఏ మేరే జాన్. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను రెడీ, చూడడానికి మీరు రెడీయే కదా. కథలోకి వెళ్తే అయ్యప్ప స్వామికి కన్యాస్వాములు అంటే ఇష్టం అనడానికి ఒక కథ ఉంది. కన్యాస్వాములు అనగా మొదటిసారి ఎవరైతే స్వామి మాల వేస్తారో వారిని కన్యాస్వాములు అంటారు. అయ్యప్ప స్వామి మాల ధరించే వారి దుస్తువులు నలుపు రంగు కలిగి ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో 41 రోజులు మాల ధరించి స్వామి దీక్షను పూర్తి చేసుకోవాలి. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళాలి. ఇరుముడి అంటే నేతితో నింపిన కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, బియ్యం, వస్త్రాలు తదితరాలతో ఈ మూటను గురుస్వామి భక్తుల శిరస్సుపై పెడతాడు. కథలోకి వెళ్ళగా దత్తాత్రేయుడి భార్య లీలావతి పతిశాపంతో మహిషాసుడి సోదరిగా మహిషాసునిగా జన్మించింది. ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసుని లోకమాత చంపేయడంతో పతిశాపంతో మహిషాసిగా పుట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించింది. దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులను పొందిన మహిషాసిని ప్రజలను హింసించసాగింది. దేవతల కోరిక మేరకు
త్రిమూర్తి అయిన దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించాడు. శాప విముక్తి పొందిన లీలావతి అయ్యప్పను వివాహం చేసుకోమని కోరుతుంది. ఆ కోరిక విన్న అయ్యప్ప తిరస్కరిస్తాడు. అయినా కూడా పట్టు వదలకపోవడంతో ఏనాడైతే నా దర్శనానికి కన్యస్వాములు రారో ఆ రోజు నేను నిన్ను వివాహమాడతానని మాట ఇస్తాడు. అంతేకాదు, నువ్వు శబరికొండలలో పాలికా తిలోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని కూడా చెప్తాడు. కన్యస్వాముల రాక ఆగడం అనేది జరగదనేది పరమార్థం. ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. ఇది కథ. పూజ అయిపోగానే స్వాములు అందరూ కూడా భోజనం చేసేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 అవుతుంది. చూడండి వెదర్ ఎలా కనిపిస్తుందో. నేనైతే చూడగానే ఫుల్ భయపడుకున్నా, ఎవరైనా మంట పెట్టారేమో తగలబడిపోతుంది అని. కానీ మంచు ఇక్కడైతే అస్సలు కనబడదు, కానీ అక్కడైతే చూడండి ఫుల్ మంచుతో ఊరు మొత్తం నిండిపోయింది. ఇంట్లో మంచిగా డెకరేట్ చేసి ఉండే చూడంగానే వీడియో తీసుకోవాలనిపించింది. మిడిల్లో వీడియో వచ్చి నన్ను ఒక వీడియో తీయ అన్నాడు. నిన్ను కూడా తీసేకితే అనేసి ఇట్లా ఒక ఫన్నీగా వీడియో అయితే తీసిండు. కొద్దిసేపు ఫన్నీగా అలా గడిచిపోయింది. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకోవాలి కదా. మిడిల్లో ఈ చిన్ని క్యూట్ కుక్క పిల్లలు కనిపించినాయి. రండి మిమ్మల్ని కూడా ఒక వీడియో తీసుకొని నా గ్యాలరీలో దాచిపెట్టుకుంటానని వీడియో తీసుకొని అయితే బయలుదేరాము. చూస్తుండగానే వచ్చేసింది బస్, మా ఊరి బస్. చలో ఎక్కండి అందరూ. మేమైతే ఎక్కి మా సీట్లలో మేము కూర్చున్నాం. ముందు చెప్పాను కదా మా ఊరిలో 2 చెరువులు ఉంటాయని. ముందుది ఒక చెరువు, ఇది బ్యాక్ సైడ్ చెరువు. చూడండి అసలుకి ఎలా వాటర్తో నిండిపోయినాయి. నేనైతే అస్సలు నమ్మలేకపోయినాయి. ఇప్పుడు వర్షాకాలం కూడా కాదు, ఏంటబ్బా ఇలా నిండిపోయాయని మస్తు ఆశ్చర్యం. విలేజ్ నేమ్స్ కూడా సేమ్ ఉంటాయని నాకు తెలీదు, కానీ ఉన్నాయి. అది మా ఊరు, ఇంకొక ఊరు. అందుకే ఐడెంటిఫై కోసం మా ఊరిలో ఉంది. చూడండి వీడియోలో మీకు సరిగా కనిపించట్లేదు, కానీ ఆ గట్టే మా ఊరికి ఒక పెద్ద ఐడెంటిఫై. గట్టు నెల్లిక్కుతురు, వేరేదైతే ఉట్టి నెల్లిక్కుతురు. ఇలా కొన్ని స్వీట్ మెమోరీస్ అండ్ కొన్ని బ్యాడ్ మెమోరీస్తో మా ఊరు. ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఈ ఫ్రెష్ ఎయిర్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదేమో. బ్రతుకు తెరువు కోసమో సిచ్యువేషన్ మాపై డిమాండ్ చేసిందో లేదా మా తలరాతలో ఇంకేమైనా రాసిపెట్టిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ వాతావరణం, ఈ జనాలు మొత్తం అన్నిటినీ చాలా మిస్ అవుతుంటాం. కలిసుంటే కలదు బలం, తీయని సంసారం. ఈ సాంగ్లో చాలా పెద్ద పెద్ద అర్థాలే దాగి ఉన్నాయి కదా. అవన్నీ మూవీలలోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో సెట్ కావు. సెట్ చేసుకోవాలనుకున్నా కూడా సెట్ కావు కొన్ని అయితే. ఫుల్ బిజీ అయిపోయి పక్కలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకుంటలేను. బస్ ఆగింది. పక్కకు చూస్తే ఏదో నా మొహం మీద పడ్డట్లు అనిపించింది. ఏంటబ్బా అని కింది నుంచి పైకేసి చూస్తే టెంపుల్. ఇదేదో బాగున్నట్లుంది కదా అనేసి వీడియో అయితే తీసి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ చిన్ని క్యూట్ కుక్క పిల్లలు, బర్రెలు, ఎద్దులు, ఎడ్ల బండ్లు ఇవన్నీ నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఎవరైనా సరే కలిసి ఉంటే డిషుంలు, చిరాకులు ఇవన్నీ ఉంటాయి. అదే దూరంగా ఉంటే ప్రేమలు ఉంటాయి. అందుకే దగ్గరగా ఉండి దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి దగ్గర అవ్వడమే మంచిది. మీరందరూ ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదా. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఏదో జీవితం మొత్తం తిరగా రాసేసినట్లు అనుకుంటున్నారా ఏంటి? అవును, వయసు కంటే అనుభవం చాలా నేర్పిస్తుంది. కదిలిస్తే పెద్ద భూకంపమే వస్తుందేమో. చలో వచ్చేసాం హైదరాబాద్. హైదరాబాద్ని హైదరాబాద్ అని ఎందుకు అంటారో చూడండి. మన హైదరాబాద్ ఎలా ఉందో. మీకు విలేజ్ ఇష్టమా, హైదరాబాద్ ఇష్టమా? ఇది కూడా కామెంట్ చేసి చెప్పండి. హైదరాబాద్లో అందరూ బిజీగానే ఉంటారు. అందరూ అంటే అందరూ. చూడండి మన వెహికల్ కూడా ఎలా బిజీగా రీ అని ఉరుకుతూనే ఉంటాయి. అందరూ చాలా బిజీ కదా. ఇలాంటి బిజీ టైంలో కూడా కొంచెం టైం తీసుకొని నా వీడియో ఫుల్గా చూసేయండి.
మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు కొన్ని మంచి చెడు విషయాలు సంఘటన చూపించానని అనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడాలనిపిస్తే క్షమించండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తద్వారా నేను పెట్టే అప్డేట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. అండ్ చివరగా ఒక లైక్ కూడా చేయండి.